ఎప్పుడు కూడా మనం చేసే పనికి ఎవరు అనుగ్రహం ఉండాలట? దైవానుగ్రహం తోడుగా ఉండాలి. నిజమే అది. మనం ఎంత షార్ప్ అయినా, ఎంత యుక్తిగా చేసేవాళ్ళమైనా, ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత ప్రాక్టీస్ ఉన్న వాళ్ళమైనా సరే కొన్ని సందర్భాల్లో దైవానుగ్రహం లేకపోతే తాడే పాము అవుతుంది, పామే తాడవుతుంది అన్న చందాన మనం ఎందుకు దెబ్బైపోతామో తెలియదు, దెబ్బైపోతాం. అరే నువ్వు చాలా ప్రావీణ్యత గలవాడవు కదా, నువ్వెలా బండి మీద నుంచి పడిపోయావరా అంటుంటారు కొంతమంది. నువ్వు చాలా ప్రావీణ్యత గలవాడవు కదా, నువ్వెలా చేసావరా ఇది అంటుంటారు. ఎంత ప్రావీణ్యత గలవాడైనా, ఎంత టెక్నిక్ తెలిసిన వాడైనా అప్పుడప్పుడు చూడండి కరెంట్ లైన్ మేన్లే కరెంట్ షాక్ కొట్టి పడిపోతుంటారు పాపం వాళ్ళు. టెక్నీషియన్స్ వాళ్ళు, లైన్ మెన్ల వాళ్ళు. కానీ వాళ్ళే షాక్ తింటుంటారు ఒక్కోసారి. ఎందుకు షాక్ తింటారంటే వాళ్ళకి తెలీదా ఎప్పుడు షాక్ కొడదో తెలుసు, వాళ్ళకి తెలీదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏమైపోతుంటారు, దెబ్బతింటుంటారు. అది వాళ్ళకి తెలియదు. అది అంటే ఆ క్షణానికి అలా జరుగుద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, నువ్వు ఎంత తోపు అయినా, నువ్వు ఎంత తురుము అయినా, నువ్వు ఎంత గొప్పోడు అయినా, నువ్వు ఎంత గొప్పదానివైనా ఖచ్చితంగా నీకు అన్ని విషయాల్లో ఎవరి సహాయం కావాలి? దైవ సహాయం కావాలి. దైవ సహాయం లేకుండా, దైవ కృప లేకుండా, దైవ కృపలో వర్ధిల్లకుండా